నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న జరిగిన సభలో అన్నీ బాగానే ఉన్నాయి. ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, అంటే దగ్గుబాటి గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో చాలా వివాదాలు ఉన్నా చాలా ఏళ్ళుగా, తర్వాత ఆయన మీద అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శైలి గురించి, లేకపోతే ఏదో కుటిల యత్నాల గురించి, వాటి గురించి బుక్కే రాసి మళ్ళీ కలిసిపోయారు వాళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీద ఆలింగనం చేసుకుని. అటువంటి వాళ్ళే కలిసిపోయినప్పుడు, అంటే వియంకులే కలిసిపోయినప్పుడు అక్కడ ఎట్లాంటి బ్లడ్ రిలేషను లేదు, బంధుత్వం తప్పితే. అలాంటప్పుడు జగన్ గారు, షర్మిల గారు కలిసిపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అనుకోవచ్చు. కానీ అసలు కలిసే అవకాశం ఉందా? కలిస్తే కనుక పొలిటికల్గా ఇద్దరికీ కూడా అది కొంచెం మైలేజ్ ఇచ్చే అంశమే కదా. అంటే రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, కలుస్తారా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఎన్నో చూసాం. భయంకరంగా కొట్లాడుకున్న వాళ్ళు, ప్రత్యర్థులుగా పోటీలు చేసుకున్న వాళ్ళు, ప్రత్యర్థులుగా సవాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కలిసిపోయారు కదా. నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. వాళ్ళిద్దరికీ రైవలరీ అనేది ఆయనే చెప్తున్నాడు. అయ్యా మేమిద్దరు ఒకప్పుడు రైవల్సే అని ఆయనే అంటున్నాడు. రైవలరీ మాట నిజమే, చంద్రబాబు ఇట్లా కుట్రలు కుయుక్తులు చేశాడని పైన పుస్తకం రాసిన మాట నిజమే. ఇప్పుడు వాళ్ళిద్దరూ మామూలుగా అన్నదమ్ములాగా కలిసిపోయారు. అంటే వాళ్ళకి జగన్ గారికి, షర్మిల గారికి తేడా ఉంది. వాళ్ళు రాజకీయ వారసత్వం, అంటే ఎన్టీఆర్ గారి అల్లుళ్ళు వాళ్ళు. ఎన్టీఆర్ గారి అల్లుళ్ళుగా వాళ్ళకి రాజకీయ వారసత్వం గురించి, అంటే వాళ్ళిద్దరికీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. వెంకటేశ్వరరావు గారిని మొదట్లోనే 83లోనే తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు గారు 85 తర్వాత వచ్చి ఆయనే పార్టీలో లీడ్ రోల్ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరిది పెత్తనము అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్య పోరు సాగింది. ఈ పోరులో ఏమైందంటే 95లో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మా పక్కనే ఉన్నారు అనుకొని వీళ్ళిద్దరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాలనుకున్నారు. యాక్చువల్గానే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాతుర్యం ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఆ రోజే అనుకున్నారు వీళ్ళిద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండరు అనేది. చాలా క్లారిటీగా ఉంది అందరికీ. వాళ్ళిద్దరికీ ఉందో లేదో తెలియదు, కానీ అనుకున్నట్టుగానే వెంకటేశ్వరరావు గారు చాలా తొందరలోనే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏదో పార్టీ బీజేపీ అన్నారు. తర్వాత కొంతకాలం ఎన్టీఆర్ గారి వైపు కూడా మాట్లాడారు. తన వైపు నుంచి ఎమ్మెల్యేలను ఏదో తీసుకురావాలని ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా వెంకటేశ్వరరావు గారిని ఎవరు పట్టించుకుంటారు? వెంకటేశ్వరరావు గారు స్ట్రైట్ ఫార్వర్డు, లౌక్యము తెలియదు ఆయనకి, రాజకీయ చాతుర్యం లేదు ఆయన దగ్గర. రాజకీయాల్లో ఎప్పుడు ప్రయోజనాలు ఆశిస్తారు, కానీ విధేయత ఏముంటుంది రాజకీయాల్లో, ఆ పాయింట్ ఆయనకు తెలియక వాళ్ళిద్దరూ విడిపోయారు. సరే, అది వాళ్ళ ఫ్యామిలీ గోల్. జగన్ గారు, షర్మిల గారు వారసత్వం కోసం కొట్లాడుకోలేదు, పెత్తనం కోసం కొట్లాడుకోలేదు. వాళ్ళు ఎందుకు గొడవ పడినారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్ గారిని షర్మిల గారు అంగీకరించారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను పార్టీ అధ్యక్షురాలుగా ఉంటాను, నేను లీడ్ చేస్తాను, మా నాన్న నుంచి వచ్చిన వారసత్వం కదా అని ఆమె ఏనాడు అనలేదు. అనకపోగా అన్నకు సపోర్టింగ్గా, అన్న జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం పాదయాత్ర చేయడం కానీ, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికల్లో తల్లితో కలిసి ప్రచారం చేయడం కానీ, అన్నను ముఖ్యమంత్రిగా చూడడం కోసము ఆమె చాలా కాలం ఫైట్ చేశారు. తనకున్న, అంటే ప్రజల్లో తనకున్న రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా తనకున్న అభిమానం కావచ్చు, తనకున్న వాక్చాతుర్యం కావచ్చు, ఆమె చేసిన పాదయాత్ర కావచ్చు, వీటన్నిటి వల్ల జగన్ గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆమెకు ఏవో ఆస్తి తగాదాలు, విభేదాలు వచ్చాయి. అక్కడ ఆస్తి తగాదాలు, పవర్ తగాదా కాదు, వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. డబ్బుకు, అంటే ఏదో ప్రాపర్టీకి సంబంధించిన తగాదా వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆమె ఆ ఆస్తి తగాదాలు అవన్నీ మామూలుగా నార్మల్గానే సెటిల్ చేసుకుని ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. ఆమె ఏం చేశారంటే ఒక థ్రెటనింగ్ లాగా, నీకే కాదు రాజకీయంగా నాకు కూడా శక్తి ఉంది అని తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడము. తెలంగాణలో అసలు ఆమె ఎవరి మీద కొట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. ఆమెకి కేసీఆర్కి ఏమిటి వ్యతిరేకత? కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆమెకి వ్యక్తిగతంగా ఏమిటి చెప్పండి? వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ప్రత్యర్థులు కాదు కదా. ఆమె రాజకీయం అంతా చేసిందంతా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినప్పుడు ఆమె తేల్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తేల్చుకోవాలి, లేదంటే జగన్ గారి దగ్గర తేల్చుకోవాలి, అంటే పొలిటికల్గా స్టెప్స్ అయ్యదలుచుకుంటే. కానీ ఆమె ఏం చేశారు? జగన్ గారికి సపోర్టింగ్గా 2019 వరకు ఉండి, మధ్యలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో గ్యాప్ వచ్చేసరికి ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం బాగలేదు, ఆయన పాలన బాగలేదని ఇక్కడ పార్టీ పెట్టి ఆయన విమర్శించడం మొదలుపెట్టారు.
వీళ్ళు కూడా తలకాయ పట్టుకున్నారు అప్పుడు, మీకు గుర్తుందో లేదో. మాకేం సంబంధం, మా జోలికి ఎందుకు వస్తున్నావు, నువ్వు ఏదో ఆడపోయి చేసుకోవచ్చు కదా రాజకీయము. కేటీఆర్ గారు ఒక దశలో టంగ్ స్లిప్ అయినారు, మీకు గుర్తుంటుంది. ఏదో పూజలు నోములు చేసుకోకుండా నీకేం పనమ్మా ఇడా అని కూడా అన్నారు ఆయన. ఈ వెంటనే మీకేం ఆడవాళ్ళు అంటే అంత చులకనగా కనిపిస్తారా, నోములు చేసుకునే వాళ్ళగా కనిపిస్తారని చాలా తీవ్రంగా ఖండించారు, అది వేరే విషయం. అయితే ఏమిటంటే ఆమె పార్టీ పెట్టి పోరాడినారు కానీ నాయకురాలుగా ఎస్టాబ్లిష్ కాలేకపోయారు. ఆమె ఏం చెప్పారు, నేను అన్ని పోటీ చేస్తాను, ఈసారి మామూలుగా ఉండదు మా పార్టీ అన్నారు. ఏమైంది, మీ పార్టీ అసలు అడ్రస్ లేకుండా పార్టీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. పోటీ చేయకపోగా ఈలోగా ఇక్కడ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చారు. అంటే పొలిటికల్గా జగన్ గారికి ఎప్పుడూ ఆమె ప్రత్యర్థి కాదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆమె విమర్శించి ఎంతో కొంత డ్యామేజ్ చేసి అన్నను ఓడించేదానికి ప్రయత్నం చేసి కొంత సఫలం అయినప్పటికీ కూడా ఆమె రాజకీయ ప్రత్యర్థి కాదు. జగన్ గారి రాజకీయ ప్రత్యర్థి ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న సినేరియాలో, అంతే కదా. కాబట్టి ఆమె రాజకీయ ప్రత్యర్థి కాదు. ఆమె ప్రాబ్లం ఏమిటి అందరికీ తెలుసు. ఆమె ఎక్కడ తనను తాను తగ్గించుకుందంటే, మీ ఆస్తి తగాదాలుగానే మీరు పరిష్కరించుకొని ఉంటే ఏ సమస్య లేదు, దాన్ని రాజకీయం చేసేశారు. మీకు రాజకీయంగా మీకు నిజంగా అంబిషన్స్ ఉంటే మీ నాన్న ఉన్నప్పుడే నేను కూడా పోటీ చేస్తాను ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగాను లేదా ఎంపీగాను అని అన్నలాగా మీరు అనలేదు కదా. మీరు బిహైండ్ ద కర్టన్స్ ఉన్నారు కదా, మీరు రాలేదు కదా బయటికి, పొలిటికల్ సినేరియోలోకి రాలేదు కదా. మీకు రాజకీయంగా అంబిషన్స్ ఉంటే ఆ రోజే వచ్చి ఉండాల్సింది. ఆ రోజు వచ్చి లేదా అన్నని అడిగి నేను రాజ్యసభకి వెళ్తాను, నేను నీకోసం ఇంత చేశాను కదా, పాదయాత్ర చేశాను, అవి చేశాను ఇవి చేశాను, నేను రాజ్యసభకి వెళ్తాను అని మీరు అడిగారో లేదో మాకు తెలియదు. అడిగినా కూడా ఆయన రిజెక్ట్ చేశాడేమో. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తగాదా వేరు, వాళ్ళిద్దరి మధ్య పవర్ తగాదా. అది పవర్ తగాదా కొంతకాలం నలిగి వెంకటేశ్వరరావు గారు పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో ఇక నాకు అంటే పురంధేశ్వరి గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ వెంకటేశ్వరరావు గారు ఏమి డిసైడ్ అయ్యారు, నాకు వద్దు ఈ రాజకీయము, నేను ఏదో ప్రశాంతంగా పుస్తకాలు రాసుకుంటా, అధ్యయనం చేస్తా, ప్రకృతిలో ఉంటా, విదేశాలు తిరుగుతా. ఆయన తన లైఫ్ స్టైల్ని మార్చుకున్నారు. ఇంక పవర్లో లేరు. ఆయన పవర్లో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోవడానికి ఆయనకి ఏమిటి ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఆయనకి సమస్య, కానీ కలిసిపోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా వెంకటేశ్వరరావు గారితో ఏ సమస్య లేదు. వెంకటేశ్వరరావు గారు లైఫ్ టైంలో ఎప్పుడూ తనకు కానీ లోకేష్కి కానీ ప్రత్యర్థిగా మారలేరు, మారేంత శక్తి కూడా ఆయనకు లేదు. ఇప్పుడు జగన్ గారికి షర్మిల గారు అనుకుంటూ ఉండొచ్చు నేను మా అన్నకు ప్రత్యర్థిగా మారుతానని. ఆమె కూడా అంతే, ఆమె ఎప్పటికీ జగన్ గారికి ప్రత్యర్థిగా మారలేరు, అంత శక్తి లేదు ఆమెకి. ఆమె ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఏం బతికించింది ఆమె, దాదాపు 7 ఏళ్ళు దాటిపోయింది కదా, 7 ఏళ్ళ పైన అయింది ఆమె అధ్యక్షురాలుగా వచ్చి. సరే ప్రచారం చేశారు, పోటీ చేశారు, మీరు ఓడిపోయారు, అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ సంవత్సరంలో ఏం బతికిచ్చారు చెప్పండి ఆ పార్టీని. రేపు ఒకవేళ స్థానిక ఎన్నికలు వస్తే ఎక్కడైనా మీ పార్టీ ఒక్క మున్సిపాలిటీలో కానీ ఒక్క కార్పొరేషన్లో కానీ 2 సీట్లు గెలిచే పరిస్థితి ఉందా? లేదు కదా. ఇంక మీకు పొలిటికల్గా మీరు ఏం చేయగలరు? జగన్ గారిని పొలిటికల్గా చేసేది ఏమీ లేదు. ఆస్తి తగాదాలు అంటారా, అవి ఏవో కోర్టులో ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. సరే అన్నా చెల్లెలు ఎప్పటికైనా కలిసిపోతారేమో, కలిసిపోతే బాగుంటుంది, వైసీపీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత ఏదో ఆశ ఉంది. కలిసిపోవచ్చు, కలిసిపోకపోవచ్చు కూడా. వాళ్ళ తగాదాల పరిష్కారం అయితే రేపు కలిసిపోవచ్చు, ఏముంది. యాక్చువల్లీ కలిస్తే ఇద్దరికీ మంచిదే, అది పార్టీకి మంచిదే. జగన్ ఎవరిని కేర్ చేసేవాడు అంటే అసలు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడే ఏదో ఒక రకంగా ఏదో రాజీ కుదుర్చుకునేవారు. ఆయన ఏమిటంటే ఆయన ఒక మొండితనం. ఎవరిని పోతే ఎంతమంది పార్టీల నుంచి పోయి తెలుగుదేశంలో ఎంపీలు అయినా కూడా ఆయన ఏమన్నా పిలిచాడా రమ్మని? రేపు పొద్దున 11 మందిలో పోయినా కూడా ఆయన పిలవడు. కాబట్టి ఆయనది ఒక టైప్ రాజకీయం. అంటే ఆయనది ఏమిటంటే పట్టు విడుపు ఉండే రాజకీయం కాదు, మొండిపట్టు ఉండే రాజకీయం. ఈ మొండిపట్టులో మరి వీళ్ళిద్దరి మధ్య సామరస్యత కుదిర్చే శక్తి ఒక్క విజయమ్మ గారికే ఉంది, అంతే కదా. తల్లే కదా పిల్లల సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఆమె ఏదైనా గట్టిగా పూనుకొని వీళ్ళిద్దరిని ఇవన్నీ వద్దు మనకు ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ పార్టీ కష్టాల్లో ఉన్న పార్టీకి మళ్ళీ అన్నా చెల్లెలు ఎదురెదురు పార్టీల్లో నిలబడి ఇవన్నీ అంటే ఇంత దూరం వచ్చేశారు కదా. అన్న మీద ఆమె దారుణమైన విమర్శలు చేశారు, ఈయన ఏదో టంగ్ స్లిప్ అయ్యి 2 విమర్శలు చేశారు. ఇదంతా చాలా జరిగింది కదా. అంటే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ దాదాపు పుస్తకాలే రాసుకున్నారు కదా, మరి వీళ్ళే కలిసిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు కలిసిపోరంటే చెప్పేయలేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము, శాశ్వతమైన మిత్రులు ఉండరు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా రాజకీయ చాతుర్యము, లౌక్యము, పట్టు విడుపు ఇవన్నీ ఉండే మనిషి జగన్ కాదు, ఉండే నాయకుడు కాదు ఆయన. ఆయనకు పట్టు విడుపు లేదు. మీరు చంద్రబాబు గారిని గమనించండి, ఇప్పుడు మోదీ గారిని ఎట్టబోగుడుతున్నాడు ఆయన.
అసలు మోదీ గారితోనే భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు మాడుతున్నారు. మనం చూస్తుండగానే 2019లో ఏమన్నారు ఆయన, మోదీ గారు వచ్చి మాకు ఏదో మట్టి ఇచ్చారు, ఇసుక ఇచ్చారు, మా సర్వనాశనం చేసిపోయారు మా రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ లేకుండా అని అన్నారా లేదా ఆయన. కాబట్టి ఆయన ఏమైనా అంటారు, ఆయన పొలిటికల్ మ్యాన్, ఆయన పెద్దగా ఎమోషన్స్ సెంటిమెంట్స్ అవన్నీ ఉండవు ఆయనకి, చాలా క్లియర్గా ఉంటారు. రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో కావాల్సింది కూడా అదే. ఊరికే అది ఈయన ఏదో విశ్వసనీయత నమ్మకము, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని చెప్పినా మీరు చంద్రబాబు నాయుడు కదా గెలిచాడు, మీరేమన్నా గెలిచారా? నేను విలువలకు కట్టుబడి ఉంటాను, విశ్వసనీయతకు ఉంటాను, నేను ఇంతకంటే ఇవ్వలేను, పథకాలు ఏదేదో చెప్పారు మీరు. ఏం చెప్పినా మళ్ళీ చంద్రబాబు నాయుడునే గెలిపించారు. మీరు ఇప్పుడేమో పలావ్ నేను ఇస్తే వాళ్ళు బిర్యానీ పెడతామన్నారని ఏదో చెప్తున్నారు. కాబట్టి పట్టు విడుపు ఉండాలి పాలిటిక్స్లో. ఇప్పుడున్న పాలిటిక్స్ చాలా కట్ త్రోట్ పాలిటిక్స్. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధుత్వాలు లేదు, రక్త సంబంధాలు ముందు నుంచి అంతే. రాజకీయం అంటే మనం ఎన్ని చూడలేదు చరిత్రలో. ఇప్పుడు రాజకీయాలు తండ్రిని ఖైదు చేసిన ఔరంగజేబుని చూశాం కదా. ఇప్పుడు మామూలుగా ప్రజలు కూడా అలా మారిపోయారు, చాలా వరకు సమాజం అలా మారిపోయింది. ఎందుకంటే అంతే, ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలి, లేకపోతే బతకలేం అనేది ఒకటి మారిపోయింది. కాబట్టి విలువలు విశ్వసనీయతలు అవన్నీ మామూలు వ్యాపారాలు ఆఫీసుల్లోనే ఈ ప్రయోజనాలకు సంబంధించిన కల్చర్ బలపడిపోయినప్పుడు పాలిటిక్స్లో ఏ రేంజ్లో ఉంటుంది అది పవర్ కదా. అంటే ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి కావాలంటే ఎంత పవర్ ఉండాలి. మరి అక్కడ మాకు ఎమ్మెల్యే కావడానికో ఎంపీ కావడానికో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు రకరకాలుగా సంపాదించిన డబ్బంతా ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా చేసి ప్రజాసేవ చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? ప్రయోజనమే నడుస్తూ ఉంటుంది. ఆ ప్రయోజనం అనేదాన్ని చాలా లౌక్యంగా గట్టిగా పొలిటికల్గా అద్భుతంగా వాడుకున్న వ్యక్తులు ఈ సమకాలీన రాజకీయ చరిత్రలో చంద్రబాబు గారు. ఆయన అనొచ్చు, ఆయన అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు, ఎవరిని నమ్మడు, ఎవరిని దగ్గరికి రానిడు, తన కొడుకుని ఎదుగుదలకు ఎవరడ్డు వచ్చినా చేయించడం, అవన్నీ పొలిటీషియన్ లక్షణాలు అవే. మీరేమైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళంతా మీరేమైనా గొప్ప విలువలకు కట్టుబడి ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా ఏంది? ఆయన అనేదానికి ఆయన అనే హక్కే లేదు వీళ్ళకి. ఓకే రైట్. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళిద్దరే కలిసినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు కలవరు అనే ఒక చర్చ వస్తే, సరే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారా, ఆవిడే విజయమ్మ, మరి ఆవిడేమన్నా చర్యలు తీసుకుని ఇప్పుడు కాకపోతే రానున్న ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చే సమయానికి ఆమె ఏమైనా చొరవ తీసుకుని ఇదంతా కాంగ్రెస్ ఎలాగూ ఈ రాష్ట్రంలో బతకదు, నువ్వు బతికించడం కూడా అసాధ్యము, ఎందుకు అన్నా చెల్లెలు కలిసిపోతే కనీసం చంద్రబాబు నాయుడు గారికి దీటైన ప్రత్యర్థులుగా ఉంటారు కదా అని ఆమె ఏదైనా నచ్చెప్పి ఈయన కూడా ఒక మెట్టు తగ్గి చెల్లెల కోసం ఏదో ఒకటి క్లియర్ చేసుకుని అలా చేయొచ్చు కూడా. ఇద్దరు రావాలి, జరగదని రూల్ ఏం లేదు, ఏమైనా జరుగుతుంది పాలిటిక్స్లో, లైఫ్లో ఏమైనా జరుగుతుంది. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.